ఆస్కార్ అవార్డ్స్. నిన్న అమెరికాలో అయితే ఆస్కార్ అవార్డ్స్‌ని ఇచ్చారు. ఈ అవార్డ్స్‌లో అయితే మైకేల్ బి జోర్డాన్‌కి బెస్ట్ యాక్టర్ వచ్చింది. బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయితే లభించింది. చాలామంది ఏమనుకున్నారంటే టిమోథీ చాలమెట్ ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి వస్తుందేమో అనుకున్నారు. ఒక వారం ముందు వరకు ఇతనే లీడింగ్‌లో ఉండేవాడు. కానీ ఒక దెబ్బకి మొత్తం మారిపోయింది. ఇతనైతే ఒక కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానివల్ల మొత్తం మారిపోయింది. అయితే ఇంతకీ ఆ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఏంటి? ఇతను ఏమన్నాడు? అలాగే మైకేల్ బి జోర్డాన్ డిజర్వా కాదా? ఇలా కొన్ని విషయాల గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఆస్కర్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాక్టింగ్‌లో దీనికి మించిన అవార్డ్ అనేది ఇంకోటి ఉండదు. గోల్డెన్ గ్లోబ్స్ కావచ్చు, క్రిటిక్ చాయిస్ కావచ్చు, ఇంకా బఫ్టా కావచ్చు. ఇలాంటి ఏ అవార్డ్ అయినా కూడా ఆస్కార్ అవార్డ్ తర్వాతే. ఎంతో కష్టపడితే గానీ ఈ అవార్డ్ అనేది రాదు. కొన్ని సార్లు నీ బెస్ట్ ఇచ్చినా కూడా ఈ అవార్డ్ అనేది రాదు. లియోనార్డో డికాప్రియో ఇలాంటి గ్రేట్ యాక్టర్‌కి కేవలం ఒక్క అవార్డ్ మాత్రమే వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఆస్కార్‌కున్న వాల్యూ అనేది అలాంటిది. ఇలాంటి గ్రేట్ అవార్డ్‌ని టిమోథీ చాలమెట్ అయితే వదులుకున్నాడు. తన నోటి దూల వల్ల వేరే వాళ్ళకెళ్ళిపోయింది. ఇక్కడైతే టిమోథీ చాలమెట్ ఇతనైతే 'మార్టీ సుప్రీం' అని ఒక మూవీ ఉంది. ఆ మూవీలో అయితే నటించాడు. ఆ సినిమాలో అయితే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్‌కి ఆస్కార్ అనేది చాలా ఈజీగా గెలవచ్చు. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఇంకా క్రిటిక్ చాయిస్ అవార్డ్ కూడా వచ్చింది. కానీ ఒక కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ వల్ల మొత్తం మారిపోయింది. అదేంటంటే మొన్నైతే ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఒపేరా ఇంకా బ్యాలెట్ వీటి గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. ఇక్కడ ఒపేరా ఇంకా బ్యాలెట్ ఇవేంటంటే అమెరికన్ స్టేజెస్ పైన జరిగే ఒక డ్రామా. అంటే మన తెలుగు భాషలో ఒక కళ అని. అంటే మన ఇండియాలో భరతనాట్యం, కూచిపూడి ఇలా ఉంటాయి కదా అవి. సో వీటి గురించి అయితే ఇతను వచ్చేసి చాలా తప్పుగా మాట్లాడాడు. వాటి వల్ల మనిషికి కెరీర్ అనేది ఉండదని, దానికి ఛాన్స్ వచ్చినా కూడా పోనని చెప్పాడు. సో ఇక్కడైతే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే ఒపేరా ఇంకా బ్యాలెట్ ఇదేదైతే ఉందో కొన్ని శతాబ్దాల నుంచి ఇది ఉంది. సో చాలామంది అయితే టిమోథీ చాలమెట్ పైన ఫైర్ అయ్యారు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు చాలామంది వేసుకున్నారు. కెవిన్ ఓబ్రియన్ ఇతనైతే ఒక అమెరికన్ హోస్ట్. ఇతనైతే ఆస్కార్ స్టేజ్ పైనే వేసుకున్నాడు. ఆస్కార్ స్టేజ్ పైనే డైరెక్ట్గా ట్రోల్ చేశాడు. సో ఇక్కడైతే ఒక స్టేట్మెంట్ వల్ల మొత్తం మారిపోయింది. తనకి రావాల్సిన అవార్డు అనేది మైకేల్ బి జోర్డాన్కి వచ్చింది. మైకేల్ బి జోర్డాన్ ఇతనైతే సిన్నర్స్ మూవీలో నటించాడు. ఇతను కూడా సిన్నర్స్ మూవీలో చాలా బాగా నటించాడు. ఇతన్ని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. మార్వెల్ మూవీ అయిన బ్లాక్ ప్యాంథర్‌లో అయితే విలన్‌గా నటించాడు. సో ఇతనికైతే ఫైనల్‌గా ఆస్కార్ అవార్డ్ వచ్చింది. జనరల్‌గా బ్లాక్ యాక్టర్స్‌కి ఆస్కార్ అవార్డ్ అనేది చాలా తక్కువ వస్తుంది. బ్లాక్ యాక్టర్స్‌లో కేవలం 6 మెంబర్స్ మాత్రమే ఈ అవార్డ్‌ని గెలుచుకున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కేవలం 6 యాక్టర్స్ మాత్రమే గెలుచుకున్నారు. వారెవరంటే సిడ్నీ పోటర్, డెన్జెల్ వాషింగ్టన్, జెమీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ ఇంకా ఫైనల్‌గా ఇప్పుడైతే మైకేల్ బి జోర్డాన్. ఇతనైతే సిన్నర్స్ మూవీలో డ్యూయల్ రోల్‌ని చేశాడు. అయితే ఇక్కడ మైకేల్ బి జోర్డాన్ వచ్చేసి డిజర్వా అంటే ఇతనైతే డిజర్వ్డ్ అని చెప్తాను. ఎందుకంటే టిమోథీ చాలమెట్‌కి ఎలాగో ఛాన్స్ లేదు. సో ఇక్కడైతే మిగతా 4 యాక్టర్స్‌లో ఇతనే డిజర్వ్డ్ అని చెప్పాలి. కానీ ఎంతైనా ఒక ఇంటర్వ్యూలో జరిగిన మ్యాటర్‌ని ఆస్కార్‌లో అయితే రివెంజ్ చూపియడం కరెక్ట్ కాదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే మీరు 'మార్టీ సుప్రీం' ఇంకా 'సిన్నర్స్' ఈ మూవీని చూసారా? చూడకపోతే మాత్రం ఇప్పుడే చూడండి. ఇక్కడ 'సిన్నర్స్' మూవీ ఏదైతే ఉందో ఇదైతే అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇదైతే ఒక వాంపైర్స్‌కి సంబంధించిన స్టోరీ. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరికి పక్కా నచ్చుతుంది. సో వెంటనే వెళ్లి చూసేయండి. ఈ 2 మూవీస్‌ని చూసేయండి. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.